నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులలో ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న మాట్లాడుకున్నాం. మనం ఏ విషయాన్నైనా మనం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఇటు భౌతికంగా కావచ్చు, ఇటు ఆధ్యాత్మికంగా కావచ్చు, మనం ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రిన్సిపల్ అర్థం చేసుకున్నామో దాన్ని మనం ఏం చేస్తాము, దాన్ని చేస్తాము. చేయడం అంటే మననం అన్నమాట. అంటే ఇది కరెక్టా కాదా అని మన బుద్ధిని ఉపయోగించి దాన్ని డిస్క్రిమినేట్ చేస్తాం. చేసిన తర్వాత ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం పట్టుకొని ఆ స్థితిలో మనం ఉంటాం. దాన్ని నిధిధ్యాస అన్నారు. అల్టిమేట్ ఏమన్నారు, సాక్షాత్కారం అన్నాడు. సాక్షిగా ఉండడం అంటే ఏంటి, నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని దాన్ని ప్రాక్టీస్కి తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. అంటే అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి, భగవద్గీత చెప్పింది ఎవరు, మన మన ఋషులు ఆ పరమాత్మ తత్వంతో, ఆ భగవత్ తత్వంతో, ఆ బ్రాహ్మణ్తో దగ్గరుండి వాళ్ళు విషయాన్ని గ్రహించారు. దగ్గరుండి విషయాన్ని గ్రహించారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి భౌతికంగా ఎలాంటి ఆ టెన్షన్స్, కోరికలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆ పరమాత్మ తత్వాన్ని దర్శించారు. వాళ్ళు ఏం చెప్పారు, దర్శించి చెప్పిన ప్రిన్సిపల్ ఏంటి, యూనివర్స్కి, పరమాత్మ తత్వానికి, మన జీవత్వానికి తేడా లేదు అన్నారు. అంటే ఏంటి, ఒక్కసారి మన విషయం మనకు కనుక తెలిసిందంటే యూనివర్స్ విషయం మనకి తెలిసినట్టే, పరమాత్మ తత్వం విషయం మనకు తెలిసినట్టే. యూనివర్స్ అంటే ఏం లేదు, బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వం యొక్క శక్తి నుంచి సృష్టి అంతా మేనిఫెస్ట్ అయింది అన్నారు. సృష్టిలో మేనిఫెస్ట్ అవ్వడానికి మనం నిలబడడానికి స్థలం ఏంటి, భూమి. భూమి మీద ఏదైనా మొక్కలు గిక్కలు పెరగాలంటే ఏం కావాలి, నీళ్లు. అంటే ఏ ఏ జీవత్వం ఉండాలన్నా నీళ్లు ఉండాలి. మరి ఈ జీవత్వం నీళ్లు ఉండాలి అంటే ఒక అగ్నిలాగా దహించుకోవాలి అప్పుడు కదా. అంటే ఏంటి, అగ్ని అంటే ఏంటంటే ఆక్సిజన్ అన్నమాట. వాటర్ మీద ఒక రకమైనటువంటి ప్రెషరు అది ఉండాలి. దాని తర్వాత ఏంటి, ఇది ఎక్కువ ప్రాసెస్ కావాలంటే దాంట్లో వాయువు ఉండాలి, గాలి. ఆ తర్వాత ఇవన్నీ ఉండడానికి ఒక ఖాళీ స్థలం కావాలి కదా, అది ఆకాశం. వాటిని పంచభూతాలు అన్నారు. తర్వాత వాటితో పాటు ఏంటి, ఈ పంచభూతాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి ఎవరైనా ఉండాలి కదా, దాన్ని బుద్ధి అన్నారు. ఈ పంచభూతాలు ఏంటి, కరెక్టా అవునా కాదా అని విచారణ చేయడానికి ఏం ఉండాలి, మనసు ఉండాలి. మరి చేసేది ఎవరు, ఒక రూపం ఉండాలి, ఒక అహంకారం అన్నమాట. అంటే అర్థమైంది. ఈ అంటే ఏంటి, సెన్షియస్, తర్వాత ఇనర్ట్, వాటిని తెలుగులో కనుక చూస్తే అంటే జడము, చేతనం అంతా వచ్చింది నిరాకారమైనటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి ఒక శక్తి నుంచి వ్యక్తమైంది అన్నారు. అది చెప్పారు భగవతత్వం. చెప్పి ఇంకా ఏం చెప్పారు, ఆ వ్యక్తమైన శక్తికి మన జీవత్వానికి పిసరంత కూడా తేడా లేదన్నారు. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీవత్వం, అక్కడి నుంచే కదా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. తర్వాత మరి అంతా అదే కదా, మరి ఇంకా గొడవ ఏంటి అనేటువంటి విషయానికి చెప్పిందే ఆ ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించి మనకి తేలికగా అర్థం కావడానికి వ్యాస మహాముని భగవద్గీత రాసిపెట్టాడు. అంటే వేదాలు, ఉపనిషత్తుల సారమే భగవద్గీత. ఇదే మన శాస్త్రం, ఇదే అల్టిమేట్. ఎందుకు, ఇక్కడ కర్మకాండ, మమ్మకాండ ఇటువంటివన్నీ ఏం చెప్పాల, మన జీవత్వంలో మనమే దైవత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి ఏం చెయ్యాలి, గ్రహించిన తర్వాత దానికి ఎలా సాధన చెయ్యాలి అనే విషయాన్ని చెప్పారు. ప్రిన్సిపల్ ఏంటి, ఉన్నదంతా ఒకటే భగవతత్వం, మనం కూడా అదే ఉన్నాం. తర్వాత ప్రాక్టీస్ ఏంటి, ఉన్నదంతా ఒకటే భగవతత్వం అనేది ఎలా వాళ్ళు ఎనలైజ్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవటం రెండోది. చేసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదా అని దాన్ని మనము నిధిధ్యాసలో ఉండడం. తెలిసిన తర్వాత అల్టిమేట్ ఏంటి, ఉన్నది ఆ ఒకటే తప్ప ఇంకొకటి లేదు, ఆ ఒకటికి నాకు కూడా భేదం లేదు అనేటువంటి విషయాన్ని గ్రాస్ప్ చేయటమే సాక్షాత్కారం. అంతకంటే ఇంకా ఏమీ లేదనమాట. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఇప్పుడు ఇంకేం చెప్పారు దీంట్లో, ఈ 4 ఉపనిషత్తులు వేదాల సారంలో 4 ఉపనిషత్తులు ఎండ్ పోర్షన్లో ఉపనిషత్తులు రాశారు. ఈ ఉపనిషత్తుల్లో ఒక్కొక్క వేదంలో నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకున్నారు. ఫస్ట్ మహావాక్యం ఏంటి, ప్రజ్ఞానం బ్రహ్మ. రెండో మహావాక్యం ఏంటి, తత్ త్వమసి. మూడో మహావాక్యం ఏంటి, అయమాత్మ బ్రహ్మ. 4వ మహావాక్యం ఏంటి, అహం బ్రహ్మాస్మి. అంటే ఈ 4 అంటే ఏంటి, ఇప్పుడు ఏంటి, ప్రిన్సిపుల్ చెప్పింది ప్రతి వాళ్ళు, ప్రిన్సిపుల్ని ఎవరు డినై చేయాల. అంటే ప్రతి ఋషి చెప్పిన ప్రిన్సిపుల్ ఒకటే, ఉన్నదంతా ఒకటే. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే విస్తరించినటువంటి జ్ఞానమే బ్రహ్మ. రూపం లేదు, నామం లేదుగా, అప్పుడు రూపం లేని లాపం లేని ఏంటది, అది జ్ఞానం. అంటే అదొక రకమైనటువంటి శక్తి. రెండోది ఏంటి, తత్వమసి అంటే అది నేనే, ఇది నేనే. అంటే ఏంటి,
ఆ ఒకటి తప్ప ఇంకొకటి లేదు అంటే నేను కూడా బ్రహ్మస్థితి అనేది రెండోది. మూడోది ఏం వాక్యం చెప్పాడు, అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మం, ఇంకొకటి లేదు. తర్వాత ఇంకో నాలుగోది ఏంటి, అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మం తప్ప ఇంకొకటి లేదు. అంటే అల్టిమేట్గా ఏంటి, ఎంటైర్ ఉపనిషత్తులు చెప్పింది ఏంటి, ఉన్నదంతా ఒకటే తత్వం, ఒకటే శక్తి, ఆ శక్తిలో నుంచే మిగిలినవన్నీ వచ్చాయి అని చెప్పటం జరిగింది. అది ప్రిన్సిపల్లో. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, ఇంకా భగవద్గీతలో ఏం చెప్పాడు, 4 యోగాలు చెప్పాడు. ఒకటేంటి కర్మయోగం, రాజయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని చెప్పాడు. ఇంకా ఏం చెప్తాడు భగవద్గీతలో, ఈ కర్మ అనేది బేస్ అంటాడు. ఎందుకు బేస్ అంటాడు, కర్మ అనేటప్పటికి ఏమైపోతుంది, నేను చేస్తున్నాను నాకేం ఫలితం అనేటువంటి కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన కర్మలో ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నేను వాళ్ళు వంట చేయాలి, ఎవరు చేశారు, ఈ డిష్ అన్నారనుకో, సో చేశారు అనేది కనుక మనకి విషయం తెలిసి లోపల ఒక భగవతత్వం చేయడం జరిగింది అనేటువంటి భావం ఉంటే ఎలాంటి అహంకారం రాదు. కానీ చేసింది నేనేగా, నేనే చేశాను అంటే ఇది బాగుందా బాగలేదా అనేటప్పటికే కర్తృత్వం భోక్తృత్వం అంటే చేసుకు సంబంధించిన ఫలితం వస్తుంది అంటారు. అందుకని ఏంటి, కర్మలో కూడా మన ఇగో పోదు అంటాడు. కాకపోతే ఏమవుతుంది, కర్మని కనుక మనం నిష్కామానికి కనుక తీసుకెళ్ళామంటే, అంటే ఏంటి, ఎలాంటి ఫలితం ఆశించకుండా కనుక మనం చేయగలిగామంటే దానికి ఏమొస్తుంది, దానికి వచ్చే ఫలితం ఏంటి, మనసు నిశ్చలమవుతుంది. అది కర్మయోగం. రెండో యోగం ఏం చెప్పాడు, రాజయోగం అని చెప్పాడు. రాజయోగం అంటే ఏంటి, మన మనస్సుని నిన్న చదువుతున్న దానికంటే కూడా రాజయోగం అంటే ఏంటంటే మన మనస్సుని తీసుకొచ్చి ఒకే విషయం మీద నిలబెట్టడం. ఇప్పుడు ఏంటి, భగవతత్వంలో వ్యక్తమైనటువంటి ప్రకృతి అంతా ఒక్క భగవతత్వం, 99 విశేషాలు అన్నాడు. అంటే అది సామాన్యం, ఇది విశేషాలు, అది ఆత్మ, ఇది అనాత్మ, అది సత్తు కనపడుతున్నది అర్థమవుతున్నది అనంతా చిత్తు. అంటే అర్థం ఏంటి, అది స్వరూపం, ఇది స్వభావం. అల్టిమేట్ ఏంది, ఈ స్వభావం ఇదంతా కూడా ప్రకృతే, ఇంకోటి ఏం లేదు. అందుకని ఏం చెప్పాడు, ఇదంతా ప్రకృతేను, ఇదంతా స్వభావమేను. ఇంద్రియాలన్నీ చూస్తున్నాయి, కానీ ఇంద్రియాలను నడిపిస్తున్నది మనస్సు. ఈ కనిపిస్తున్నవన్నీ కూడా విండోస్ అన్ని ఓపెన్ చేసి సెలెక్ట్ డిలీట్ అని కొట్టేస్తే ఏమీ లేనటువంటి మనమే ఒకే స్థితికి వస్తాం. అంతే కదా. నేను శరీరం కాదు, నేను ప్రాణం కాదు, మనసు కాదు, కానీ నేను మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడుతున్నాను, లోపల నేను అనేటువంటి ఒక పదార్థం ఉంది. అంతే కదా. ఆ నేనే జ్ఞానం. మన శరీరానికి సంబంధించింది నేను, ప్రత్యేగాత్మ, ఆత్మ అయితే అదే పరమాత్మ తత్వం. అంటే ఇప్పుడు మనం అన్ని పంచభూతాలు పోయినా, ప్రకృతి పోయినా, మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అనేటువంటి జ్ఞానం ఒకటి ఉంది కదా. అక్కడ ఎలా అయితే అలాంటి జ్ఞానం ఉందో, ఇక్కడ నావన్నీ తీసేసిన నా దగ్గర ఒక జ్ఞానం ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఆ మహానుభావులు ఏం చేశారు, సృష్టి అంతా మాయలాగా వ్యక్తమైందంటే మన సృష్టికి మనకి యూనివర్స్కి తేడా లేదనేటువంటి విషయంగా మనకి నిద్రను చూపించారు. నిద్రలో నిద్రలో ఏమైపోతాం, మన్ని కోల్పోతాం. అంటే ఏంటి, ఒక రకమైనటువంటి అక్కడ కూడా ఒక నిశ్చలమైన స్థితి ఉంటుంది. మన మనసు పనిచేయదు కదా. మళ్ళీ మనం మేనిఫెస్ట్ అవడంతో మళ్ళీ నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని వస్తుంది. మళ్ళీ కళల్లాగా వస్తాయి అంటాడు. కళలు అంటే ఆలోచనలు. అంటే ఏంటి, పరమాత్మ తత్వంలో ఎలాంటి భావాలైతే ఉన్నాయో మన జీవత్వంలో కూడా అటువంటివే చూపించాడు. దీని అవస్థాత్రయం అంటాడు. నిద్రలో కంప్లీట్గా అన్మానిఫెస్ట్ అయిపోతుంది, నిద్రలేస్తూనే మేనిఫెస్ట్ అయిపోతుంది. అట్లాగే సృష్టి కూడా అంతే. ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో ఏం చెప్పాడు, ఇది యోగం అనమాట. అంటే యోగం అంటే మనసు మీద పనిచేసుకుని ఏమీ లేకపోయినా ఈ నేను అనేటువంటి ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించటం. ఆ నేను అనేది ఆత్మ, ఆ నేను అనేది ప్రత్యేగాత్మ జ్ఞానం. ఆ చివరికి ఈ నేను అసలు నాకేం సంబంధం లేని స్థితి కనుక వస్తే అదే పరమాత్మ, ఇన్ని లేవు. అదే చెప్పారు భగవద్గీతలో. ఆ తర్వాత ఇంకోటి ఏంది, మూడోది ఏం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు. ఎప్పుడైతే నీకు మనసు నిశ్చలమయ్యి నిష్కామ కర్మగా చేశావో ఒకే ఒక విషయం మీదకి వస్తావు. ఏంటి ఆ విషయం, భగవతత్వం తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు మనం సరెండర్ అయిపోతాం. ఆ సరెండర్ అవడాన్నే భక్తి. ఈ మూడు కలిపిన తర్వాత వచ్చేది జ్ఞానం. అంటే ఏంటి, మళ్ళీ చాలామంది ఏమంటారు, వీళ్ళు భక్తిలో ఉన్నారండి, వీళ్ళు సేవలో ఉన్నారండి, వీళ్ళు యోగంలోనే ఉన్నారండి. ఏం లేదు, ఈ అన్ని యోగాలు కలిపి
పని చేసుకోవటమే సాధన, ఆధ్యాత్మిక సాధన. అంతే కదా. కర్మ, శరీరం ఉన్నంత కాలం కర్మ చేయాల్సిందే. ఈ కర్మ నా శరీరమే సత్యం అనుకున్నప్పుడు, నా కోరికలే సత్యం అనుకున్నప్పుడు, ఎవరెట్లా పోయినా నాకేం సంబంధం, నేను సుఖంగా ఉండాలని పరిగెడుతున్నంత కాలం ఆ నాది అనేటువంటి అహంకారం పోదు. ఆ అహంకారం పోనంత వరకు దుఃఖమే. మనకి భగవద్గీతలో చెప్పినటువంటి అర్జున విషాదయోగం అదే. అప్పటిదాకా అర్జునుడు ఏంది, నాది నా వాళ్ళు అనేటువంటి భావనలో ఉన్నాడు. నీది నీ వాళ్ళు లేరయ్యా, అంతా ఒకే నిరాకారమైనటువంటి శక్తితో వచ్చింది. నీకు భగవతత్వానికి తేడా లేదు. కాకపోతే నీకు ఒక శరీరం ఉంది కాబట్టి శరీరానికి సంబంధించిన ధర్మాలు నిర్వర్తించి నిష్కామంగా చేసి మనసు పెట్టుకో. అట్లాగే నీ దగ్గర ఒక మనసు ఉంది కాబట్టి ఈ మనసును అటు ఇటు తిప్పవాకు. ఇంద్రియాలన్నింటినీ ఒక నీ దగ్గరలో పెట్టుకొని నీ మనసును ఒకే పాయింట్ మీదకి తీసుకొనిరా. అది తప్ప ఇంకోలేదు, అన్నీ క్లోజ్ చేసి పారేసాయి అని యోగం చెప్తూ, భక్తి ఉన్నదంతా అనన్య భక్తి, నువ్వు నాకు తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి ఒకే విషయం మీద మన కనుక మనసు పెట్టావు అంటే నీకు సత్యం అర్థమవుతుంది. సత్యం అంటే ఏంటి? జ్ఞానం. ఏంటి జ్ఞానం? ఈ నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆ నేను ఎవరు? ఆ నేను దైవత్వం. నా దైవత్వం కాందంతా ఏంటి? నాది. అందుకని నాకు దైవత్వం ఆలోచనలు వస్తున్నాయా, నాది అనే ఆలోచనలు వస్తున్నాయా అనేది సాధన. ఇంతకంటే ఏం లేదు. నేను జీవత్వం అనేటువంటి విషయం ఉన్నంతకాలం అహంకారం మమకారం పోదు. అహంకారం మమకారం ఉన్నంత వరకు దుఃఖం అనేది పోనే పోదు. దాని మీద బేస్ చేసుకొని నీ అహంకార మమకారాలను ఎలా తొలగించుకోవాలి అనేటువంటి ప్రిన్సిపుల్తోనే భగవద్గీత చెప్పడం జరిగింది. ఒక్కసారి అహంకారం మమకారం పోతే ఇంకా దుఃఖమే లేదు. ఎక్కువ అహంకారం ఉంటుంది, ఎక్కువ దుఃఖం. కొంచెం అహంకారం ఉంటుంది, కొంచెం దుఃఖం. అసలు అహంకారమే లేదు, అసలు దుఃఖమే లేదు. అహంకారం అంటే ఏంటంటే తగిలించుకున్నటువంటి శరీరం నేనే సత్యం అనుకు చెప్పటం. అందుకని ఈ మహా ఋషులు ఏం చెప్పారు? పరమాత్మ తత్వానికి మనకి అది ఎలా ఉంది, ఎలా ఉందనే పోలిక చెప్తూ దానికి దీనికి తేడా లేదనేటువంటి విషయాన్ని మనకి ప్రతి చోట చెప్పారు. అందుకని మనం ఏ విషయం చూస్తున్నా ఉన్నది ఒకటే అనేటువంటి భావంతో చూడడం అలవాటు చేసుకునేదే ఆధ్యాత్మిక సాధన. అంటే ఏంటి? దానికేంటి? ఒక నిమిషంలో మనకు సాధ్యం కాదు కాబట్టి 24/7 ఏది జరుగుతున్నా అంతా ప్రసాదం, భగవతత్వం ఇచ్చినటువంటి ప్రసాదం అనే భావం కనుక వస్తే మనసు నిశ్చలమైపోయి ఒకే దాని మీద నిలబడి నాకు భగవతత్వానికి తేడా లేదనేటువంటి విషయం వస్తుంది. కాకపోతే జీవత్వం ఉన్నంతకాలం ఆకలి ఉంటుంది, నిద్ర ఉంటుంది, నాది అని ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే నీకు ఈ భగవతత్వ భావనలో ఉంటావో నిన్ను ఎక్కువ బాధించదు. ఇవన్నీ సహజమే కదా అనేటువంటి పరిస్థితులకు వస్తుంది. ప్రతిదీ నేర్చుకుంటున్నాం కదా అనుకుంటాం. నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగితే ఓహో ఇది ఈ అనుభవం వచ్చింది కదా, ఇది నేర్చుకున్నాను కదా అనేటువంటి భావం వచ్చి ఈ నేను నేర్చుకున్నాను అనేటువంటి భావం పోయి ఉన్నదంతా ఒకటేననేటువంటి విషయానికి వచ్చేస్తుంది. దానికే వాళ్ళు చెప్పింది ఉండడం. ఆ ఉండడం మనకి తెలియడం. ఎవరికి తెలుస్తుంది? బుద్ధికి తెలుస్తుంది. ఉండడం అనే దాని గురించి ఉండడానికి తెలియదు, తెలిసేది బుద్ధికి. బుద్ధికి తెలిసినా ఉండడం లేకపోతే బుద్ధికి పని లేదు. దాన్నే సత్ చిత్తు అన్నారు. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉండడం. చిత్ అంటే జ్ఞానం తెలియడం. అక్కడ భగవతత్వంలో సత్ అనేది ఉండడం అనేది, చిత్ అనేది ప్రకృతిలాగా వ్యక్తమైందో ఇట్లాగా మన సృష్టి కూడా సత్, నా శరీరం అనేది ఉండడం. ఇది తెలుస్తూ ఉన్నది ఎవరికి? నా మనసుకి, నా చిత్తుకి. అది సాధన. తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? సరే, ఫస్ట్ 6 చాప్టర్లు అంటే కర్మ అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, భక్తి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అన్నీ చెప్పుకున్నాడు. అల్టిమేట్ ఏంది? జ్ఞానం అన్నాడు. జ్ఞాని అంటే ఏంటి? స్థితప్రజ్ఞత ఉన్నవాడు, సమత్వంగా ఉన్నదే యోగం. అంటే ఏంటి? దేనికి కుంగకుండా భగవతత్వ పని నాతో జరుగుతున్నది అనుకున్నవాడే యోగి, జ్ఞాని అని చెప్పడం జరిగింది. 6 వరకు అవన్నీ చెప్పి 7 నుంచి ఏంటి? భక్తి గురించి చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? రాజవిద్య, రాజగుహ్య అన్నాడు. ఇది చాలా రహస్యమైంది. నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు నీ భేదభావం పోగొట్టుకొని నువ్వు ధర్మబద్ధంగా కనుక ఉండకపోతే నీకు 100% ఇది రహస్యమేను. ఈ రహస్యం అంటే రాజవిద్య, రాజగుహ్య అంటే రహస్యమేను. కాకపోతే నువ్వు మనసు స్వచ్ఛమయ్యి నీకు ఎలాంటి నిష్కల్మషంగా కనుక ఉన్నావు అంటే ఇది నీకు చాలా ఈజీగా అర్థమవుతుందయ్యా అని చెప్తూ నిన్నేం చెప్పాడు? అంతా నా నుంచే వచ్చింది కానీ నేను ఇందులో లేను అన్నాడు. అట్లాగే మన లైఫ్కి కూడా అంతే. అన్నీ మనలో నుంచే వచ్చాయి. చిన్నతనం మనలో నుంచి వచ్చింది, పుబర్టీ మనలో నుంచి వచ్చింది, తర్వాత మధ్య వయసు మనలో నుంచి వచ్చింది, ముసలితనం మనలో నుంచి వచ్చింది. మళ్ళీ వెనక్కి పోవాలంటే మనం పోలేము. అన్నీ నాలోనే ఉన్నాయి. నా నుంచి వచ్చినా నేను ఇందులో లేను. ఇప్పుడు నేను పోయి నేను వెనక్కి వెళ్ళలేను అనేటువంటి విషయాన్ని నిన్న చెప్పటం జరిగింది. నిన్న ఎంతవరకు మాట్లాడుకున్నాము? నిన్న 7 వరకు 7వది మాట్లాడుకున్నాం. ఏం చెప్పాడు? అన్నీ నాలోనే వచ్చాయి, ఎండ్ అవుతూనే నాలోనే
కలిసిపోతాయి అన్నాడు. దానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే నిద్ర, తెల్లవారిన తర్వాత అంతా దాన్ని ఏమంటారు, వండర్ఫుల్గా అటు ఇటు తిరుగుతాము, బ్రహ్మాండంగా పనిచేస్తాం జాగ్రత్త అవస్థలు. మళ్ళీ రాత్రికి మనం విత్డ్రా అయిపోతాం. అంటే కల్పాంతం అంటే ఏం లేదు, వస్తాయి ఉంటాయి వెళ్ళిపోతాయి. మన నిద్రలాగా పనంతా పనిచేస్తాము, రాత్రి నిద్రపోతాము, కాసేపు ఆలోచనలు కలలు వస్తాయి, మళ్ళీ డీప్ స్లీప్ వెళ్ళిపోతాం, మనకేంటో తెలియదు, మళ్ళీ అది ఎండ్ అవుతూనే మళ్ళీ లేచుకుంటూ వస్తామన్నమాట. అదే అనే విధంగా నేను చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు 8వది, తమ స్వభావ వశమన పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటికి వాటి కర్మానుసారం సృజించుచున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ చెప్పింది, సృష్టి ఆయనలో నుంచి వ్యక్తమైన ఊరికినే వ్యక్తం కాదు. అంటే ఒక మాయాశక్తి ఉన్నది. అంటే మాయాశక్తి లేకపోతే మళ్ళీ సృష్టి ఏం జరగదు. మళ్ళీ ఆ పరమాత్మ తత్వశక్తి లేకపోతే ఇక్కడ మాయా లేదు, ఏమీ లేదు. అంటే ఏంటి, మనమందరం కూడా ఈ ఇల్యూజన్ అనేటువంటి మాయను కప్పుకున్న వాళ్ళం. అందుకని ఏంటి, ఎవరి వాళ్ళ కర్మానుసారం ఆ మాయాశక్తిని నేను సృజిస్తాను అంటున్నాడు. అంటే ఒరిజినల్ శక్తి అక్కడే ఉంది, మళ్ళీ మాయ ఉన్నది. మాయతో పాటు ఏంటి, మన జీవత్వం కూడా మాయే కదా. మనం ఈ మాయలో ఎక్కువ చేసుకుంటూ పోయినామనుకో కర్మలన్నీ, అందుకని మళ్ళీ కోరికలు ఎక్కువ ఉన్నాయనుకో, వాటికి అనుగుణంగా సృజిస్తే వాటికి అనుగుణంగా మళ్ళీ జీవనం జరుగుతుంది అంటాడు. అంటే అల్టిమేట్ ఏంటి, కర్మ అనేది బేసు. నువ్వు కర్మే చేయలేదు, నీకు కోరికే లేదు, కర్మ జరగదు. కర్మే జరగదు, కర్తృత్వ భావనే లేదు, మళ్ళీ కోరిక లేదు, మళ్ళీ నువ్వు రావడం అంటూ లేదు. అంటే ఏంటి, నీకు కోరిక ఉన్నంతకాలం కర్మ, దాని ఫలం మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏంటి, సృష్టికి కారణం మనమేనని చెప్పాడు, కానీ ఆయనకేం సంబంధం లేదు. మన కర్మకు అనుగుణంగానే మనం ఆలోచన చేస్తాము, పని చేస్తాము, ఫలితం అనుభవిస్తామని చెప్తున్నాడు 7వ దాంట్లో. 8వ దాంట్లో ఇప్పుడు 9 ఏం చెప్తున్నాడు, అర్జున సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రహితుడవై ఇప్పుడు ఉదాసీనుని వలె నన్ను ఆ కర్మలు బంధించవన్నాడు. ఇప్పుడు భగవతత్వం ఏమన్నాడు, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్, ఆయన సృష్టించాడు కానీ ఆ సృష్టి మీద ఆయనకి వ్యామోహం లేదు. అంటే ఏంటి, ఉదాసీనత అంటే ఇండిఫరెంట్గా సృష్టి జరిగింది. అందువల్ల ఏమైంది, ఈ కర్మలతో నాకేం సంబంధం లేదు అన్నాడు. ఎందుకంటే కర్మ ఫలితాలతో ఆయనకు సంబంధం లేదుగా. ఒక సృష్టి జరగాలని ఆలోచన పెట్టాడు తప్ప ఈ సృష్టిలో తనకేం కావాలో ఆయన పెట్టాల. ఇప్పుడు మన సంగతి ఏంటి అంటే, ఇప్పుడు మనకి భగవతత్వానికి పోలికలు చెప్తూ కదా భగవద్గీత చెప్పింది. మనం కూడా అన్ని పనులు చేయడం జరగాలి, కానీ ఉదాసీనంగా చేయడం జరగాలి. ఉదాసీనంగా అంటే ఏంటి, ఆ కర్మ మీద కూడా మనం వ్యామోహం పెంచుకోకూడదు. ఇప్పుడు సపోజ్ మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అమ్మో నేను ధ్యానం చేయడం లేదే అనే అవసరం లేదు. అది కూడా ఒక సాధన, నీ మనసు మీద పనిచేసుకుంటున్న సాధన. అలాగే పూజ, అమ్మో ఇవాళ అసలు పూజ చేయలేదండి, మనసు బాగలేదంటున్నాడు. పూజ ఎందుకు చేస్తున్నావు, నీ మనసుని శాంతిగా ఉండటానికి చేస్తున్నావు. మళ్ళీ పూజ చేయలేదని మళ్ళీ మనసు ఎందుకు అశాంతి పోగొట్టుకోవడం. అట్లాగే ఎవరికో ఏదో దానం చేస్తామండి, ఈ సంవత్సరం వచ్చిందంటే మా పిల్లల పుట్టినరోజు అంటే మేము అనాథాశ్రమాలకి వెళ్ళి ఇచ్చేస్తామండి అంటాడు. అయ్యో ఈ సంవత్సరం కుదరలేదండి టెన్షన్ పడతాడు. ఎందుకు నువ్వు అనాథాశ్రమాలకి వెళ్ళి ఇస్తున్నావు, నీ మనసు మీద నువ్వు పని చేసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికే కదా. అలాగేనండి రోజు తెగ చదివేదానండి భగవద్గీత, ఈరోజు చదవలేదండి, చెప్పలేదండి, అశాంతి అవసరమా? ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా ఎందుకు, అందుకని ఏమంటున్నాడు, నువ్వు చేసే ఏ పని మీద నువ్వు వ్యామోహం పెంచుకున్నా దానికి మళ్ళీ ఫలితం వస్తుంది అంటాడు. అంటే ఏంటి, పని చేయడం తప్పులేదు, కానీ ఆ పని మీద మనం వ్యామోహం పెంచుకోకూడదు. ఇవాళ ఒక పని వచ్చింది, ఇవాళ చెప్పడం జరుగుతుంది భగవంతుడి వల్ల, ఒకవేళ రేపు అవకాశం రాలేదు, ఏమవుతుంది, ఇవాళ అవకాశం వచ్చింది చెప్పుకోవడం జరిగింది, అవకాశం రాలేదు ఉంటాము. అట్లాగే ఏ పని అయినా సరే తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి రాత్రిపూట మనం పడుకోబోయేంత వరకు దేనికి కూడా రియాక్షన్ లేకుండా జస్ట్ రెస్పాండ్ అవుతూ ఉదాసీనం అనేటువంటి పదం వాడాడు. ఉదాసీనం అంటే సాక్షి కూడా కాదు, ఇంకా చెప్పాలంటే సాక్షి కంటే కూడా వండర్ఫుల్ వర్డ్. సో ఉదాసీనం అంటే ఇండిఫరెంట్, అంటే ఏ విషయమైనా ఇది నాది కాదు అని ఎవరైతే అనుకోగలుగుతారో వాళ్ళ లైఫ్ వండర్ఫుల్. మనం అనుకోము, పొద్దున్న నిద్ర లేచిన మందులు నిన్న మా ఫ్రెండ్ దగ్గరికి ఎవరైతే చెప్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు డెత్ బెడ్కి వచ్చేసారు, నెల 2 నెలల కంటే బతకరన్నట్టు కూడా చెప్తున్నారు. అయినా సరే ఒక కంప్లైంట్స్ చెప్పటము, ఏదో అసంతృప్తిగా ఉండడం కరెక్టే, ఆరోగ్యం బాగలేదు ఎవరు కాదన్నారు, కానీ ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం, దాన్ని మనం విత్స్టాండ్ చేసుకొని ఇంకా గ్రో అవ్వడానికి ఉపయోగపెట్టుకోవాలి. అంటే ఏ వచ్చినా మనలో ఉన్నటువంటి భూమితత్వం పేషెన్స్ పెరగడానికి, నీటి తత్వం ఉదారం పెరగడానికి, అగ్నితత్వం అహం తగ్గడానికి, పరమాత్మతత్వం హృదయతత్వం ఆ పరమాత్మ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి, ఆకాశతత్వం ఖాళీగా ఉండడానికి మాత్రమే ప్రతి అనుభవం మనకు వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. నువ్వు ఏం చేస్తున్నా ఇది భగవతత్వంలో భాగమా కాదా అనేటువంటి భావనలో చేయడం జరగాలి.
అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడైతే మనం ఉదాసీనంగా పనిచేస్తామో ఆ కర్మలు మనని బంధించవు. అందుకని మనం చేయాల్సింది ఏంటి, ఏమీ మనని బంధించకుండా చూసుకోవాలి. బంధించకుండా చూసుకోవాలి అంటే మనసు మీద ఎలాంటి ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా ఉండాలి. ఇప్పుడు మనకి ప్రారంధం ప్రస్తుతంలో వస్తుంది అంటే అర్థం ఏంటి, ఆ మరకల వల్లనే వస్తుంది. ఓహో ప్రసాదం మంచిది కదా, కృతజ్ఞతలు అనుకుంటూ దాటిపోవాలన్నమాట. అంటే మనం గ్రో అవ్వాలన్నమాట. అల్టిమేట్ ఏం లేదబ్బా, మనసుని ఎప్పుడైతే నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకుంటావో నువ్వు ఏది చూసినా నువ్వు ఏది విన్నా వెంటనే నీకు విషయం ఇది భగవతత్వం కదా అని అవగాహనకు వస్తుంది. అలా 24 గంటలు ఉండేటువంటి విషయమే ఆధ్యాత్మిక సాధన. అంటే ప్రజెన్స్లో ఉంటూ ఫ్యూచర్ని పట్టించుకోకుండా, పాస్ట్ మీద మన ఇంపాక్ట్ పడకుండా ఈ ప్రజెన్స్లో ఉన్నది ప్రతిదీ భగవతత్వం అని అనుకోవాలి. అంతే. నమస్తే. రేపు మాట్లాడుకుందాం.